జనవరి 22వ తేదీన అయోధ్యలో రాముడు జన్మించిన ప్రదేశంలోని కుంభాభిషేకం జరగబోతోంది. ఆ రోజు మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకోబోతోంది. అయోధ్య పరిసర ప్రాంతాల్లోని దాదాపు 15 గ్రామాల్లో నివసిస్తున్న 1,50,000 మంది సూర్యవంశ క్షత్రియులు 5 శతాబ్దాల తర్వాత తొలిసారి చెప్పులు, తలపాగాలు ధరించబోతున్నారు. మానవుడిగా జన్మించి తన నడవడికతో రాముడు దేవునిగా కీర్తించబడుతున్నాడు. కోట్లాది హిందువుల ఆరాధ్య దైవంగా పూజించబడుతున్నాడు. రామయ్య జన్మించిన ప్రాంతంలోనే రామాలయం కూల్చివేతకు గురైంది. కొన్ని వందల ఏళ్లుగా రాముడు నడయాడిన నేలలో రామాలయ నిర్మాణం కోసం పోరాటం చేసి చివరకు అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించుకున్నాం. దాదాపు 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో రాముడు జన్మించిన ప్రదేశంలోనే కుంభాభిషేకం జరగబోతోంది. అయోధ్యలో చుట్టుపక్కల 105 గ్రామాల్లో నివసిస్తున్న దాదాపు 1,50,000 మంది సూర్యవంశీ క్షత్రియులు 500 ఏళ్ల తర్వాత తలపాగాలు, తోలుబూట్లు ధరించనున్నారు. ఇస్లామియా రాజు హయాంలో రామ జన్మభూమిలోని రామాలయాన్ని కూల్చివేస్తున్న సమయంలో ఆలయాన్ని కాపాడేందుకు సూర్యకుల క్షత్రియ వంశస్థులు ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడారు. ఎంత సాహసోపేతంగా పోరాడినా ఈ సూర్యకుల క్షత్రియుల వంశ సైనికులు ఆలయ కూల్చివేతను ఆపలేకపోయారు. దుర్ఘటన పట్ల చాలా బాధపడ్డారు. ఆ సందర్భంలో మళ్లీ అదే స్థలంలో రామమందిరం నిర్మించే వరకు తలపాగాలు, చెప్పులు, గొడుగులు ధరించబోమని సూర్యవంశ క్షత్రియులంతా ప్రతిజ్ఞ చేశారు. అంతేకాదు గొడుగులు వాడమని, కాళ్లకు పాదరక్షకులు వేసుకునేది లేదని శపథం చేశారు. గత 500 శతాబ్దాల నుండి వీరు తమ ఇంట వివాహం, వేడుకల సమయాల్లో కూడా తలపాగా ధరించలేదు. తమ పూర్వీకులు చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి గత 5 శతాబ్దాల పాటు ఈ సూర్యవంశ క్షత్రియులు వివాహ సందర్భాల్లో కూడా చెప్పులు, తలపాగా, గొడుగు ధరించకుండా జీవించారు. ఈ నెల 22వ తేదీన రామ మందిరం ప్రారంభోత్సవ సమయం ఆసన్నమైన వేళ ఇప్పుడు అన్ని గ్రామాల్లోని సూర్యవంశ క్షత్రియులకు తలపాగా ధరించేందుకు కొత్త తలపాగా తయారు చేసి గ్రామాల వారీగా పంపిణీ చేస్తున్నారు. దీంతో వీరి వంశంలో మళ్లీ నూతన ఉత్సాహం కనిపిస్తోంది.